నమస్కారం తాతగారు. నమస్తే అమ్మా. పేరేంటి? నా పేరు రాజప్ప సారా. ఎక్కడి నుంచి వచ్చారు? దిగ్వాల్ నుంచి వచ్చిన. దిగ్వాలేనా? దిగ్వాల్. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఈ ఫ్యాక్టరీ తరఫు నుంచి ఈ హాస్పిటల్ ప్రారంభించినప్పటి నుంచి నేను ఇంతవరకు కంటిన్యూగా వస్తున్నాను. నా ఆరోగ్య విషయం లోపల చూపించడానికి. ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి మీకు? నాకు బీపీ సంబంధంలో ఈ మోకాళ్ళు నొప్పులు, నరాల నొప్పులు, ఈ ఇవి నొప్పులు ఉన్నాయి. అందుకొరకు వీటి కొరకు కంటిన్యూ ఈ దవాఖాన నుంచే మందులు వాడుకుంటున్నాను. నాకు కొంచెం నెమ్మదిగా మంచిగా ఉంది. మంచిగా అనిపిస్తుంది. 6 సంవత్సరాల నుంచి వస్తున్నారా ఇక్కడికే? ఉపయోగం బాగానే ఉందా? బాగుందమ్మా. ఇక్కడ వాళ్ళు ఏ విధంగా మీతో సహకరిస్తున్నారు? ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇక్కడ సిబ్బంది సిబ్బంది డాక్టర్తో వచ్చిన డాక్టర్లు మరియు ఇక్కడ ఉన్న సిబ్బంది అభ్యాసంగా మాకు చూసి మంచిగా టెస్టులు చేసి తగిన మందులు ఇచ్చి మాకు ప్రేమ భావంతో చూస్తున్నారు. మళ్ళీ ఇక్కడ అది ఇది అయితే కూడా నీళ్లు తాగేటందుకు ఫిల్టర్ వాటర్ ఏర్పాటు కూడా వాళ్ళు బలంతో ఏర్పాటైంది. ఏమీ ఇబ్బందులు లేవు. ఎవరితోనైనా చెప్పారా హాస్పిటల్ గురించి? ఏమమ్మా? ఎవరితో అయినా చెప్పుకున్నారా ఇప్పటి వరకు ఈ విధంగా ఉంది? ఇంకెవరైనా మీరు చెప్పడం వల్ల ఎవరైనా ఇప్పటి వరకు వచ్చారా హాస్పిటల్కి? మీ ఫ్రెండ్స్ ఇక్కడనే కాదు, నా కుటుంబ సభ్యులు మొత్తం ఈ హాస్పిటల్ యొక్క మెంబర్లు ఉన్నారు. వాళ్ళు కూడా మొత్తం ఇక్కడనే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మళ్ళా పరిసర గ్రామ ప్రజలు ఎవరే కానీ కలిస్తే నాకు ఈ దవాఖాన విషయం లోపల చెప్పి మంచి మందులు ఇస్తున్నారు, కాస్ట్లీ మందులు ఇస్తున్నారు. మంచిగానే ఉన్నది. ఇక్కడనే మీరు మీ పేరు నమోదు చేసుకోండి అని వాళ్ళకు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. మీ ఇంట్లో ఇంకా ఎంతమందికి ఉన్నది బీపీ షుగర్? మీ ఇంట్లో? మా ఇంట్లో నాకు, నా భార్యకే ఈ బీపీ షుగర్ లేదు, బీపీ చూపిస్తున్నాను. ఇద్దరు ఇక్కడికి వస్తున్నారా? ఇంకేమైనా కావాలనుకుంటున్నారా హాస్పిటల్ నుంచి? ఏ విధంగా ఉండాలి ఏంటి అని? ఈ హాస్పిటల్ మరియు మా స్థానికంగా పెరిమల్ ఫ్యాక్టరీ ఈ దవాఖాన ఏర్పాటు చేసింది. అభివందనలు మొత్తం వాళ్ళ మేనేజ్మెంట్కు మరియు హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్లకు. ఇంకను ఈ దవాఖాన ఆదర్శ దవాఖానగా భవిష్యత్తులో ఉండాలి. రెండవది, ఇక్కడ ఈ ఫ్యాక్టరీ యజమానత్వం ప్రోద్బలంతో ఇక్కడ సిబ్బంది కొరకు రోగులకు చూసినందుకు పడక గదులు కూడా ఏర్పాటు చేసి మెరుగైన మందులు ఇచ్చి వాళ్లకు మంచిగా చేసి చూపిస్తే ప్రజలు మరియు నేను ఫ్యాక్టరీ యజమాన్యమునకు మరియు దవాఖాన సిబ్బంది, డాక్టర్లకు మనసారా దీవించుచున్నాను. ధన్యవాదాలు.